సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామంలో మన వీరంగూడ దగ్గర ఒక పరువు హత్య జరిగింది. పొద్దుటి నుంచి అదే న్యూస్ అన్ని ఛానల్స్లోనూ. అసలు ఏం జరిగింది అంటే కృష్ణా జిల్లా నందిగామ పెనుగంచిప్రోలు అనే గ్రామానికి చెందిన శ్రవణ్ సాయి అనే అబ్బాయి, అతన్ని ముద్దుగా శివ అని కూడా పిలుస్తారు. ఈ శ్రవణ్ సాయి చిన్నప్పుడే పేరెంట్స్ చనిపోవడంతో పెదనాన్న దగ్గర పెరుగుతూ ఉన్నాడు. మన ఇటే మైసమ్మగూడ దగ్గర ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ చదువుతున్నాడు. అక్కడే ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నాడు. దగ్గరలో సృజన లక్ష్మీనగర్ అని ఒకటి ఉంటుంది బీరంగూడలో. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అలా ఉంటాయి. మొత్తం కాలనీలో ఇప్పుడు మనకి శిల్పా పార్క్ లాగా కొండాపూరు అన్నీ లక్ష్మీ సాయి మిడోస్, లక్ష్మీ ఇది పేర్లతో అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ లక్ష్మీ సాయి మిడోస్ అనే దాంట్లో ఈవిడ తుమురుపల్లి శ్రీజ అనే ఆవిడ ఉంది. ఈమె ఈ శ్రవణ్ సాయి ఇద్దరు కలిసి 10th క్లాసు ఒకే స్కూల్లో చదివినప్పుడు వీళ్ళకు ఒక ప్రేమగా మారింది పరిచయం కాస్త. ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయి డిగ్రీ చదువుతుంది, అతను కూడా బీటెక్. కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీళ్ళ ప్రేమ విషయం అక్కడ ఇంట్లో వాళ్ళకు కూడా తెలిసిపోయింది. పదే వార్నింగ్లు కూడా ఇచ్చారు, నువ్వెప్పుడు మా అమ్మాయితో మాట్లాడొద్దు, మెసేజ్లు చేయొద్దు, కాల్స్ చేయొద్దు అన్నా కూడా తరచూ అక్కడ ఇక్కడ వీళ్ళు కలుసుకునేవాళ్ళు. మరి ఏమైందో తెలియదు. ఒకరోజు ఈమె శ్రీజ వాళ్ళ అమ్మ సిరి ఈ అబ్బాయిని సరే పెళ్ళి గురించే మాట్లాడదాము, నీ తరఫున పెద్దవాళ్ళు ఎవరు లేరు కదా, మేము ఏదో ఒక నిర్ణయానికి తీసుకొని రావాలి, ఇది ఇలా చాలా కాలంగా కొనసాగుతూ ఉంటాం, మేము కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఒకసారి ఇంటికి రా, అదేంటో మాట్లాడదాము, నువ్వు ఎలా పోషిస్తావు ఏంటి అన్ని డీటెయిల్స్ మాట్లాడదాం అని అడిగితే నమ్మేసి వచ్చాడు. యాక్చువల్గా ఇంటికి వచ్చిన తర్వాత సీన్ రివర్స్. వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఇతని మీద దాడి చేశారు. మాట పెరిగింది. ఎలా పోషిస్తావు నువ్వు అని అడిగితే ఏదో ఒకటి చేసి పోషిస్తావు, ఏదో ఒకటి అనేది నీకే క్లారిటీ లేనప్పుడు మా అమ్మాయిని నీకు ఇచ్చేలా చేస్తాము, ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళ ఆన్సర్లు కూడా అంతే కాన్ఫిడెంట్గా మొండిగా ఉంటాయి. కాబట్టి కొంచెం గొడవ అనేది జరుగుద్ది ఎక్కడైనా సరే. ఇక్కడ ఏం జరిగింది, కత్తిబట్టి బెదిరించారు. తర్వాత శ్రీజ వాళ్ళ అమ్మ సిరి ఒక పెద్ద క్రికెట్ బ్యాట్ని పట్టుకొచ్చి ఇద్దరిని కొట్టింది. ఈ అమ్మాయిని కొట్టింది, అతన్ని కూడా కొట్టింది. అతని తల మీద అక్కడ ఇక్కడ విచక్షణారహితంగా కొట్టారు. ఈ అమ్మాయి కూడా వీపు పైన చెయ్యి పైన కొట్టారు. అమ్మాయికి చెయ్యి ఫ్రాక్చర్ అయిపోయింది. సో కాసేపు చూసిన తర్వాత కొయ్యో ముర్రో అంటే వాళ్ళ బ్రదరు మదరు అందరు కలిసి అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఇతను ఇంట్లోనే బంధించారు. వీడు అప్పుడే స్పృహ కోల్పోయి పడిపోయాడు. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి ఇతను అలా పడుంటే లేపి చూస్తే బ్లడ్ ఎక్కువగా పోయింది అండ్ తనకు ఊపిరి ఆడట్లేదు. విషయం ఏంటో వీళ్ళకి కొంచెం భయం వేసింది. దగ్గర ఒక హాస్పిటల్ ఉంటే అక్కడ పడేసి వచ్చేసారనమాట. చికిత్స పొందుతా హాస్పిటల్లో అతను చనిపోయాడు. చావుకి కారణం ఏంటి అంటే వీళ్ళు అది బాగా కత్తులతో బ్యాట్లతో దాడి చేయడం వల్లే, ఇష్టం ఉన్నట్టు తల మీద అక్కడిక్కడ కొట్టడం వల్లే అని తెలిసిపోయింది. పోలీసులు ఏం చేస్తారు, వీళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని 5గురిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు, రిమాండ్కి తరలించారు. ఈ విషయం పక్కన పెడితే పోయిన ప్రాణం అయితే తిరిగి రాలా. అసలు ఎందుకు కొట్టారు ఏంటా అని అడిగితే చివరికి ఇది పరువు హత్య అని తేలింది. పరువు హత్యలు ఎందుకు చేస్తారు ఈ మధ్యకాలంలో అంటే యాక్చువల్గా ఎలా ఆలోచిస్తున్నారంటే అబ్బాయి పుట్టారనుకోండి, నా ఆస్తికి వారసుడు దొరికాడు అమ్మయ్య, నో టెన్షన్. అమ్మాయి పుట్టింది అనుకోండి, అరే నెక్స్ట్ నా వంశాన్ని కంటిన్యూ చేసేవాడు ఎవడు లేడు, అమ్మాయికి నా ఆస్తిని అంతా ఇచ్చేయాలి, ఎవడో బయటోడు వచ్చి ఎంజాయ్ చేయకూడదని చెప్పేసి వాళ్ళ కులంలోనే ఉండే వాళ్ళకి ఇచ్చేసి పెళ్లి చేస్తారు. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎక్కడ పడితే అక్కడ చూస్తూనే ఉన్నాం. ఆ కులపోళ్ళు కూడా అక్కడక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మనోళ్ళకే ఇచ్చారా అని అడుగుతూ ఉంటారు. ఈ సిట్యువేషన్లో వీళ్ళకి కొంచెం ఏదో అనిపించింది, బయటి సంబంధం లేని కులం అతనితో పెళ్లి చేసినప్పుడు, ప్రేమించినప్పుడు సహించక మొత్తం ఇంకా గొడవలా పెరిగి మాట పెరిగి కొట్టుకు చచ్చే వరకు వచ్చి అయితే వాళ్ళ ప్రాణాల్లో వీళ్ళ ప్రాణాల్లో తీస్తున్నారు. ఇలాగే జరిగింది. సో శ్రవణ్ సాయి అనే అబ్బాయిని మాత్రం 19 ఏళ్ళే, ఆ పిల్లకి కూడా 18 years ఉంటాయి మహా అయితే. ఇంటికి రమ్మంటే నమ్మి వెళ్ళాడు, మొత్తానికైతే చంపేశారు. ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు రిమాండ్కి వెళ్ళారు. ఆ అబ్బాయిగా
తల్లిదండ్రులు లేరు, పెదనాన్న ఇంట్లో పెరుగుతున్నాడు. ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఉన్నా సరే వీళ్ళు జైల్లోనే ఉండాలి. మరి ఏం సాధించారో తెలియదు కానీ మొత్తానికైతే ఒక పరువు హత్య చేశారు. బీరంగూడలో, హైదరాబాద్లో జరిగింది. మార్నింగ్ నుంచి ఇదే న్యూస్. ఇలాంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలని ఎన్నిసార్లు కోరుకున్నా ఏదో ఒకటి అవుతానే ఉంది. ప్రతిరోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.